ఏ సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మొట్టమొదటిసారిగా ఆ సదాశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక గురువుగా ప్రకటితమై ఆ గురుతత్వాన్ని తన శిష్యుల ద్వారా ఇప్పటికీ ఈనాటికి ఎప్పటికీ కూడా ఆ గురువు ద్వారా ఆ గురుతత్వం అనేది ప్రవహిస్తూ ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో టీచర్ అంటారు, మాస్టర్ అంటారు, కానీ గురువు అనే పదానికి ఇప్పటి వరకు సరైన పదం లేదు ఏ భాషలో కూడా. గురువు అంటే గురువే. టీచర్ అంటే పుట్టిగా జ్ఞానాన్ని ఇస్తారు. మాస్టర్ అంటే ఏదో మీకంటే ఎక్కువ, మాస్టర్ సర్వెంట్ అట్లా అంటాం కదా మనము. కానీ ఆ గురువు అనే పదానికి ఎవరూ కూడా నిర్వచించలేకపోయారు. ఎందుకంటే గురువు అంటే ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు. గురుతత్వం, ఆ చైతన్యం, ఆ విశ్వ చైతన్యం ఏదైతే ఉందో, ఆ భగవత్ చైతన్యం ఏదైతే ఉందో, ఆ గురువు ద్వారా ఆ గురుతత్వం అనేది అలా ప్రసరిస్తూనే ఉంటుంది.